ఇరాన్ దాడుల నేపథ్యంలో విమాన సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గల్ఫ్ దేశాలలో ఉన్న విమానాశ్రయాలను పూర్తిగా మూసివేశారు. అయితే సోమవారం సాయంత్రం నుంచి విమాన సేవలు క్రమక్రమంగా పునరుద్ధరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న భారతీయులు తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అబుదాబి నుంచి ఢిల్లీకి, అదే సమయంలో బెంగళూరుకు విమానాలు చేరుకున్నాయి. దుబాయ్ నుంచి కూడా ఒక విమానం భారత్ చేరింది. ఇదిలా ఉండగా గల్ఫ్లో గగనతల స్థితిని పర్యవేక్షిస్తున్నట్లు కేంద్రం కీలక ప్రకటన చేసింది. కాగా సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయుల్ని సురక్షితంగా స్వదేశం చేర్చేందుకు ఇండిగో సంస్థ ఇవాళ 10 ప్రత్యేక విమానాలు నడపనుంది. ఈ ప్రత్యేక విమానాలు జెడ్డా నుంచి హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్ నగరాలకు ప్రయాణికుల్ని తీసుకువెళ్తాయి. పశ్చిమ ఆసియా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ ఎయిర్లైన్స్ సోమవారం 357 అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని రద్దు చేసింది. ఈ సర్వీసులు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైల నుంచి నడవాల్సి ఉంది. ఎయిర్ ఇండియా ఉత్తర అమెరికా, ఐరోపాలకు 20 విమాన సర్వీసులు నడిపింది. అయితే అవి సాధారణం కన్నా ఎక్కువ దూరం ప్రయాణించి గమ్యస్థానాలను చేరాల్సి వచ్చింది. ఒకవేళ మళ్లీ యుద్ధం ఉద్రిక్తత ఎక్కువైతే మళ్లీ విమానాల సర్వీసులు ఆగిపోయే అవకాశం ఉంది.